కొన్ని ప్రతిపాదనలు అయితే చేశారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు ప్రవర్తించలేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లకు అనుకూలంగా ఉన్నది వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి విభజన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అనేది వాదన. సో దీనికి సంబంధించి ఒక కరెక్ట్ పరిష్కారం అయితే దొరుకుతుందని భావిస్తున్నారా? ఎలా జరగబోతోంది అసలు? శ్వేత, సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇప్పటికే కేంద్ర ఆధ్వర్యంలో 30 సార్లు కూడా సమావేశమైనా కూడా అక్కడ ఈ విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా ఎక్కడ కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం సమావేశం తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే దానిపైన కూడా ఒక చర్చ అయితే ఇప్పటివరకే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే గతంలో విద్యుత్కు సంబంధించిన బకాయిలు చూసుకుంటే ఒక పక్క తెలంగాణని ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాలని అంటే ఒక ప్రభుత్వం పైన ఇంకో ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రతినిత్యం కూడా విమర్శలు చేసుకుంటూ కూడా కేంద్రం దగ్గర జరిగే ప్రతి సమావేశాల్లో కూడా వీటికి మాత్రం ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం కేఆర్ఎంబీ ఏర్పాటు చేసినా కూడా నీటికి సంబంధించిన అంశం విషయంలో కూడా వాటిని ఏ విధంగా వాడుకునే అంశంపైన కూడా ప్రతి సమావేశంలో కూడా నీటి వాటాల విషయంలో మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు సమావేశానికి అటెండ్ అవ్వరు, మరో సమావేశంలో కూడా తెలంగాణ సంబంధించిన అధికారులు కూడా అటెండ్ అవ్వకుండా కూడా చాలా సమావేశాలు కూడా అలా వాయిదా పడుతూ వచ్చాయి. కానీ కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం కృష్ణా వాటర్ విషయంలో మాత్రం 50% తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా తెలంగాణ గతం నుంచి కూడా ఒక వాదన కూడా కేఆర్ఎంబీ ముందు కూడా వినిపించింది. కానీ ఈ అంశంపైన కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. కానీ ఇవాళ జరిగే సమావేశాల్లో మాత్రం కేఆర్ఎంబీ పైన ఎలాంటి చర్చ జరగబోతుంది, నీటి వాటాల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వచ్చే రోజుల్లో కేఆర్ఎంబీ ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భవనాల విషయంలో మాత్రం వాటన్నిటికీ భవనాలన్నీ కూడా తెలంగాణ ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆర్ఎంపీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి కూడా ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి భవనాలు లేవు తెలంగాణలో అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి భవనాల విషయంలో మాత్రం ఏ విధంగా ఆ చర్చ జరపబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా షెడ్యూల్ 9 అదేవిధంగా 10 కు సంబంధించినందుకు మాత్రం ఈ 2 అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరపబోతున్నారని చెప్పుకోవచ్చు. షెడ్యూల్ 9 లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు అప్పులు అదేవిధంగా నగదు నిల్వలపైన కూడా కేంద్ర హోంశాఖ శీలాబేడి కమిటీ రిపోర్టు ఇచ్చినా కూడా ఆ రిపోర్టు ప్రకారం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక కొలికి రాని సిచ్యువేషన్ ఉంది. ఇంకా 23 సంస్థల పంపిణీపైన కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. దాంతోపాటుగా షెడ్యూల్ ప్రతి ప్రకారం అయితే 142 సంస్థలు ఉంటాయి. అందులో తెలుగు అకాడమీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ, దాంతోపాటుగా అంబేద్కర్ యూనివర్సిటీ ఇలా 30 సంస్థల పంపిణీకి కూడా ఇంకా వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ వివాదాలపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల చర్చల్లో మాత్రం ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా తెలంగాణకు ఎక్కడ కూడా ఓడరేళ్ళు లేవు కాబట్టి ఓడరేళ్ల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కృష్ణపట్నం, మచిలీపట్నం అదేవిధంగా గంగవరం పోర్టులు భాగం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ తెలంగాణ కోరుతుంది. దీంతో పాటుగా కృష్ణనీటి విషయంలో మాత్రం ఆ గతం నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఏ విధంగా డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం వినిపించబోతుంది, మొత్తం 6 డిమాండ్లు మాత్రం ఈ సమావేశంలో మాత్రం వినిపించాలని చెప్పేసి కూడా తెలంగాణ ఆ ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ టీటీడీ తిరుమలకు సంబంధించినందుకు మాత్రం తిరుమల ఇప్పటివరకే ఆదాయం బాగా వస్తుంది కాబట్టి ఆ తిరుమలకు సంబంధించిన దానిలో కూడా ఒక భాగం తెలంగాణకి ఇవ్వాలి అంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాలు మాత్రం ఒక డిమాండ్ మాత్రం వినిపించే అవకాశం ఉంది. దీంతో పాటుగా కోస్టల్ ఏరియాకు సంబంధించిన మాత్రం కోస్టల్ ఏరియా కూడా కొంత భాగం తెలంగాణ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక డిమాండ్ కూడా వినిపించే అవకాశం ఉంది. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆ సమావేశాల్లో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఇక్కడ చర్చించిన తర్వాత మాత్రం ఆ కేంద్రం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకున్న తర్వాత మాత్రం కేంద్రం ముద్దకు వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, విభజనకు సంబంధించినందుకు 2 రాష్ట్రాలు ఒక ఏకాభిప్రాయానికి వస్తాయా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటివరకే ఏదైతే 7 మండలాలను కూడా విభజన సమయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కలిపారో వాటిని తెలంగాణకు కూడా 7 మండలాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక డిమాండ్ కూడా వినిపించబోతుంది. కాబట్టి దాంతో పాటుగా ఇప్పటికే 5 గ్రామాలు కూడా ఆ 5 గ్రామాలకు సంబంధించినందుకు మాత్రం అవి భారీగా కూడా ముంపుకు గురవుతున్నాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించిన వాటిని కూడా ఆ తెలంగాణలో కలపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాస్తారు. కాబట్టి ఈ అంశంపైన కూడా ఆ ఏపీ ముఖ్యమంత్రికి ఏ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వినిపించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఇప్పటివరకే ప్రజాభవన్ లో ప్రత్యేకంగా ఒక హాల్ ని ఏర్పాటు చేశారు. హాల్లో మాత్రం
ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు వారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అటెండ్ అవుతున్న ముగ్గురు మంత్రులతో పాటు తెలంగాణ నుంచి అటెండ్ అవుతున్న ముగ్గురు మంత్రులు ఆంధ్రప్రదేశ్ సిఎస్ అదేవిధంగా తెలంగాణ సిఎస్ కూర్చున్న విధంగా కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రజాభవన్ లో ప్రొజెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రొజెక్టర్ల ద్వారా మాత్రం గతంలో జరిగిన 30 సమావేశాల్లో మాత్రం ఎందుకు కొలిక్కి రాలేదు, ఈసారి మాత్రం కొలిక్కి వచ్చి ఒక ఏకాభిప్రాయానికి రావడానికి ఎలాంటి అంశాలు కూడా ముందు ఉంచబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. కాబట్టి ఈ ప్రొజెక్టర్ ద్వారా పూర్తి స్థాయిలో వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం దాదాపు 2 ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టుల నుంచి కూడా ఏ విధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలు కూడా వివరించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఇవాళ రాత్రికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన ఏ విధంగా చర్చించిన అంశాలు ఏంటి, వచ్చే రోజుల్లో మాత్రం ఏ విధంగా 2 రాష్ట్రాలు కూడా ఒక ఏకాభిప్రాయంతో అడుగులు వేయబోతున్నాయి విభజన అంశాలపైన దానిపైన కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్వేత, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అలాగే రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికైతే ఇటు కృష్ణా గోదావరి జలాల అంశం కావచ్చు, మరోవైపు విభజన చట్టానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాజిటివ్ గా ఉన్న సందర్భం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. భేటీ అనంతరం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే